ఎకరాలల్లా 1 ఎకరం అల్లునికి రాసిద్దాం అనుకుంటున్నా. కానీ ఆ 2 ఎకరాలు రజనీ వాళ్ళ నానే కాదు కదమ్మా, మా నానే కదా. ఆ విషయం పవన్ ఒప్పుకుంటాడా? ఇంకేంది, వానికి 1 ఎకరం ఉంది కదా. అయినా కూడా వాడు నేను కష్టాల్లో ఉన్నప్పుడు ఒక్కసారైనా నా గురించి ఆలోచించిండా? అయ్యో మా అమ్మ అప్పులల్లుంది, కష్టాలల్లుంది, నన్ను ఇంజనీరింగ్ చదివిపించింది, నేను ఏదో ఒక జాబ్ చేసి అమ్మకు సాయం చేస్తాను అనుకున్నాడా? లేదు, నాకు ఇదే పని వచ్చు, నేను ఇదే పని చేస్తాను, నేను ఎస్ఐ జాబే చేస్తా అని మొండి పట్టు పట్టుకొని కూర్చున్నాడు. ఎప్పుడన్నా నా గురించి ఆలోచించిండా? ఈసారి ఖచ్చితంగా అన్నయ్యకి జాబ్ రావాలని నా దేవుణ్ణి కోరుకుంటా. అన్నయ్యకి జాబ్ వస్తే నీ కష్టాలన్నీ తీరిపోతాయి. అట్లనే అక్క బావకు అబద్ధం చెప్పాల్సిన అవసరం ఉండదు కదమ్మా. అంటే నువ్వేమనుకుంటున్నావు? మనకి జాబ్ వస్తే మన అప్పులన్నీ తీర్చి మనతో పాటే ఉంటాడు అనుకుంటున్నావా? అట్లా అసలే కాదు, పెళ్ళాన్ని తీసుకొని పోయి వేరే కాపురం పెడతాడు. 20 ఏళ్ళు దాటిన తర్వాత కూడా కొడుకు తల్లిని ఇంకా ప్రేమగా చూసుకోవాలనుకోవడం ఆ తల్లి మూర్ఖత్వం. వదిలేయాలంతే.